నమస్తే అందరికీ, నేను మీ సురేంద్ర. ఈ మినాక్సిల్ సిరీస్లో భాగంగా పార్ట్ 1 వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒకప్పుడు ఉన్న నా బాల్డ్ హెడ్. ప్రజెంట్ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి, మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి హెయిర్ ఉండి నీకు ఒక్కనికి బాల్డ్ హెడ్ ఉంటే ఎలా ఇబ్బందిగా ఫీల్ అవుతారో. బయట తిరగాలన్నా నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. సో నేను ఐ యూస్ టు మెయింటైన్ క్యాప్ అనమాట. సో ఆ క్యాప్ యూజ్ చేయడం వల్ల నాకు ఇంకా డాండ్రఫ్ ఎక్కువైపోయి, చెమట పట్టి డాండ్రఫ్ ఎక్కువైపోయి హెయిర్ లాస్ అవ్వడం జరిగింది. చదువుకునే టైంలో నేను నా 20 ఇయర్స్ ఏజ్లో నాకు హెయిర్ లాస్ అవ్వడం అనేది మెల్లిమెల్లిగా జరుగుతూ ఉండేది. టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకున్నాను. 4th ఇయర్లో ఉండేటప్పటికి నాకు మొత్తం ఇక్కడ హెయిర్ అలా లాస్ అయిపోయింది. ఇదల్లా మొత్తం పలచబడిపోయింది. మా ఫ్రెండ్ ఒక అతను సెల్ఫీ తీసినప్పుడు నా బ్యాక్ హెడ్ అనేది పడింది. ఇదల్లా బాల్డ్ అయిపోయింది, నో హెయిర్. ఆ టైంలో నా దగ్గర మనీ ఉండేది కాదు. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ బై చేసి యూస్ చేద్దామన్నా, ట్రీట్మెంట్ తీసుకుందామన్నా సరే, కార్డు ఉంటుంది కదా, కార్డులో క్యాంఫర్ వేసుకొని పట్టించుకునేవాడిని. ఆనియన్ మిక్స్ చేసి పట్టించుకునేవాడిని. ఆయిల్ నైటల్లా పెట్టుకుని పడుకునేవాడిని. సో నాకు మొత్తం డాండ్రఫ్ అనేది పెరిగిపోయి హెయిర్ రూట్స్ బలహీన పడిపోయి మొత్తం ఊడిపోయింది. జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. సెర్చ్ చేసేవాడిని యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎలా హెయిర్ రీగ్రోత్ ఎలా అవుతుంది అని. నాకు మ్యాన్ మ్యాటర్స్కి సంబంధించిన యాడ్ అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో చూశాను. వాళ్ళు 5 to 6 months గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మెన్షన్ చేసి ఉంది. ఫైనల్గా ఒక డెసిషన్ ఇది వాడి చూద్దామని చెప్పి మ్యాన్ మ్యాటర్కి సంబంధించిన యాప్లో నేను సైన్ అప్ అయిన తర్వాత ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ కాల్ వచ్చింది నాకు. ఆ తెలుగు డాక్టర్ గారు నన్ను అడిగారు అనమాట, ఇలా నీకు పాస్ట్లో ఏమన్నా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే మీ డాడీ వాళ్ళకి కానీ, మీ తాత వాళ్ళకి కానీ బాల్నెస్ ఉందా, జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఏదన్నా అవుతుందా, అలా హెయిర్ లాస్ ఉందా, హెయిర్లో డాండ్రఫ్ ఉందా, అది అని అడిగారు. మొత్తం అడిగిన తర్వాత స్టేజ్ 3 సజెస్ట్ చేశారు. అలాగే యాంటీ డాండ్రఫ్ షాంపూ కూడా సజెస్ట్ చేశారు. అలాగే కొన్ని ట్యాబ్లెట్స్, అలాగే గమ్మీస్ ఇలా సజెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్లో 1 to 2 months హెయిర్ షెడ్డింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఆ వీక్ హెయిర్ ప్లేస్లో న్యూ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు ఫస్ట్ హెయిర్ వస్తుందని చెప్పి. ఒక 3 months తర్వాత ఇంటికి వెళ్తే ఇక్కడ ఏదో హెయిర్ వస్తున్నట్టుంది అన్నట్టు చెప్పారనమాట. నీకు ఏదో హెయిర్ వస్తున్నట్టుంది, ఏం వాడుతున్నావు అది ఇది అని అడిగేవారు. సో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దాంతో నేను ఇంకా హ్యాపీగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత నాకు 6 monthsకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో నేను ఈ మ్యాన్ మ్యాటర్స్ వల్ల మినాక్సిల్ ఎందుకు వాడాను, ఎందుకు రిజల్ట్స్ వచ్చాయో తెలుసుకోవాలనుకుంటే ఈ మ్యాన్ మ్యాటర్స్ సిరీస్ పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఉంటాను. ధన్యవాదాలు. నాకు 6 monthsలో హెయిర్ గ్రోత్ అనేది రీగ్రోత్ అయ్యింది. ఇలా వచ్చింది. ఇదంతా నా హెయిర్.